జరుగుతూ ఉంది. ఇది చూడకుండా ఏదో మేము నిజాయితీ పనులు అందరూ ప్రజల కళ్ళకు గుడ్డ కాటేసినారు, మేము చెప్పిందే నమ్ముతారు అని అనుకుంటే వాళ్ళ భ్రమ. రైట్. మధుసూదన్ గారు, సార్ అడగండి. ఇప్పుడు పాప పరిహారాలు, పాప రక్షణలు సరే వాళ్ళు చేస్తారా మీరు చేస్తారా అంటే ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళవి, సరే చేస్తారు అనుకుందాం. బట్ అక్కడి నుంచి ఇప్పుడు దాడుల వరకు, దాడుల నుంచి మళ్ళీ కులాల వరకు, కులాల నుంచి వర్గాలు, కులాలు, ఈ విధంగా అంటే ఎక్కడి వరకు తీసుకెళ్దామని. సార్ ఇప్పుడు మన ప్యానల్లో వేణుగోపాల్ గారు సుదీర్ఘమైనటువంటి చర్చ ఇచ్చారు. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోచేసిందంట రాష్ట్రాన్ని. వేణుగోపాల్ గారు ఏ పార్టీలో ఉన్నారు? 2014 నుంచి 2019 వరకు ఏ పార్టీలో ఉన్నారు? ఆయన ఎలక్షన్లో కూడా తిరుపతి వాళ్ళ మిస్సెస్ నిలబెట్టి దేంట్లో గెలిచాడు ఆయన? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు? దాన్ని రిజైన్ చేసిపోయారా? అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో కదా గెలిచారు. ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తులో గెలిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఆ పార్టీలో చేర్చుకున్న నాయకులు ఎట్టేటోళ్ళు, చేరిన నాయకులు ఎట్టేటోళ్ళు కొంచెమైనటువంటి ఇంగిత ఉండి ఎవరికైనా తెలుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. నిజంగా నువ్వు మా పార్టీ వెళ్ళదంటే, మా పార్టీ నుంచి బయట పోవాలంటే రిజైన్ చేసి వెళ్ళు ఆ పార్టీలకి. రిజైన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చూడండి సార్. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని నేను కరాఖండిగా చెప్పగలను. ఎవరైనా సరే తెలుగుదేశం నుంచి కానీ వేరే పార్టీ నుంచి చూస్తే రిజైన్ చేసిరా అని చెప్పి మేము ఎప్పుడు తెచ్చుకోలేదు. మాకు వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మేము తెచ్చుకోలేదు. అది ఒక్క చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రోజు నేను చెప్తున్నాను సార్, దేవాలయాల్లో అన్నీ కూడా భానుప్రకాష్ రెడ్డి ఇప్పుడు టెంపుల్లో ఉన్నాడు. టెంపుల్లో ఉంటే ఆయన కూడా కొన్ని సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన ఒక శాసించేటువంటి పరిస్థితుల్లో అక్కడ టీటీడీలో ఉన్నాడు కాబట్టి ప్రతి శాంపిల్ని కూడా ఏ రోజు శాంపిల్ వస్తుందో ఆ రోజు శాంపిల్ని కూడా ఏదైతే ఇన్ అవుతుందో టీటీడీ లోపలికి దాంట్లో నుంచి ఒక 100 ml, ఒక 200 ml, ఒక ½ లీటర్, ఒక గాజు దీంట్లో ప్రిజర్వ్ చేసి ఆడ పెట్టి ఆ డేట్ వేసి పెడితే ఎప్పటికైనా సరే ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు చెక్ చేసుకోవడానికి బాగుంటుంది అనేటువంటిది నా సజెషన్ కూడా ఆయనకు చెప్తున్నాను. ఇప్పుడు టీటీడీలోనే కాదు సార్, టీటీడీలో ఎన్ని అన్యాయాలు జరిగాయంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోశాల నుంచి గోవిందుడి వరకు మనకు భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. గోశాల నుంచి గోవిందుడి వరకు ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరిగాయి అనేటువంటిది మనం అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. టీటీడీ గోశాలలో ఆవులు చచ్చిపోయినాయి, దాని గురించి పట్టించుకోలేదు. సాక్షాత్ గిరిజాతి ఆవు చచ్చిపోయింది, దాని గురించి పట్టించుకోవట్లేదు. శిలాతోరణం దగ్గర ఒక డ్రోన్స్ అంతా కూడా ఫ్లై అయ్యాయి, దాని గురించి పట్టించుకోవట్లేదు. మాంసాహార భోజనం తిన్నారు, దాని గురించి పట్టించుకోలేదు. ఏఐడిఎంకే ఒక కార్యకర్తలు వచ్చి పోస్టర్ రిలీజ్ చేశారు. సాక్షాత్తు దేవదేవుడి ఆలయం ముందునే పోస్టర్ రిలీజ్ చేశారు. అన్ని దీంట్లో వచ్చింది, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇది మీరు చెప్తున్నారు. అలా కాకుండా అక్కడ బీర్ బాటిల్ దగ్గర నుంచి అన్ని కూడా ఎవరైతే చేస్తారు, సీసీ ఫుటేజ్ సహా ఆధారాలతో సహా ఎన్ని వీడియోలు వచ్చాయి మీకు తెలిసిందే. కాదు అది ఎవరు చేస్తారు ఏంటని ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే గతంలో ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఏడీఎంకే పోస్టర్, ఏడీఎంకే కార్యకర్తలు తీసుకొచ్చి మేము పోస్టర్లు రిలీజ్ చేయలేదే. అప్పుడు అహోబిలంలో ఉంది 82,000, మేము మా కార్యకర్తలు ఏం కొట్టిలేదే. అది సింహాచలంలో 55,000 కూడా వేశారు, మా కార్యకర్తలు కొట్టిలేదే. సింహాచలంలో గోడగులు చచ్చిపోయారు, 8 మంది చచ్చిపోయారు, మేము దోషలేదే. ఇప్పుడు ఇదే టీటీడీలో కూడా 7 మంది చచ్చిపోయారు కుత్తకిస్లాట్లో, మేము చంపలేదే. అదేవిధంగా కాశీబొగ్గులో 10 మంది చచ్చిపోయారు, మేము చంపలేదే. అన్నవరంలో ఎలుకలు తిరిగినాయి, మేము తిప్పలేదే. అదేవిధంగా సింహాచలంలో నత్తునింది, మేము పెట్టలేదు నత్త. ఇప్పుడు దేవుగుడి గంగమ్మ కదిరి దగ్గర సాక్షాత్తు ఈవోనే ఆలయంలో ఉండేటువంటి చీరలు, ఆభరణాలు, నగలు అన్ని దోసుకుని వెళ్ళిపోతా ఉంటే లోకల్స్ పట్టుకుని పట్టిస్తే మేము ఆయన ఎత్తుకోమని చెప్పలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎత్తుకోమని చెప్పలేదు కదా. వీటికన్నిటికీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి స్టేషన్ పిలిచి పంపించారు. ఇక్కడ సింహాచలంలో జరిగిన దాడి దొంగతనంలో కానీ, అహోబిలంలో జరిగిన దొంగతనంలో కానీ, ఈ విధంగా ఎర్రగదెబ్బ గంగమ్మ దేవాలయంలో జరిగిన సాక్షాత్ ఈవో చేసిన దొంగతనంలో కానీ ఎక్కడ కానీ పోలీస్ స్టేషన్లో పిలిచారు, స్టేషన్ బిల్ ఇచ్చారు, సెక్షన్లో పెట్టారు, పంపించేశారు. కనీసం విచారణ కూడా లేదు. విచారణ లేకుండా కనీసం చిత్తశుద్ధులైన ప్రభుత్వం ఎలుకలు పోయినా పర్లేదు, పిల్లలు పోయినా పర్లేదు, బొద్దంకిలు పోయినా పర్లేదు, నత్తలు పోయినా పర్లేదు, దేవాలయం ఎట్టు పోయినా పర్లేదు. అన్నవరం ఎంత పవిత్రమైనటువంటి ఆలయం మన భానుప్రకాష్ రెడ్డికి తెలియదా? ఆయన భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా ఐడియా ఉంది కదా. అన్నవరంలో ఎలుకలు తిరిగాయి. ఇటువంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగలేదు. టీటీడీలో కానీ లడ్డూలో మాత్రం కలిసి తిరిగి అసలు నెయ్యి వాడలేదు అనేది మాత్రం రిపోర్ట్ మాత్రం ఒప్పుకోవట్లేదు. మేము ఇప్పుడు ఒప్పుకోవడానికి ఒప్పుకోం సార్. ఆ శాంపిల్ మీరు చెప్పారు, శాంపిల్స్ పెట్టి అక్కడ పెడితే ఖచ్చితంగా ఉంటుంది కదా అని. అంటే అవన్నీ లేవు కాబట్టి అలా జరిగింది అప్పుడు సార్. లేవు కాబట్టి అంటే అది ఉండడం అనేటువంటి మంచి సూచన నేను భానుప్రకాష్ రెడ్డి చెప్పండి. ఎందుకంటే ఆయన దాన్ని
నెరవేర్చేటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి నేను ఆయన చెప్తున్నాను. ఎందుకంటే Right. యాజ్ ప్రకాష్ ఏ గారు. భక్తుడిగా నేను వెంకటేశ్వర భక్తుడిగా, వెంకటేశ్వర పాదాల సంత నేను చదువుకున్న వ్యక్తిగా నేను అక్కడ మనోభావాలు దెబ్బతింటున్నాయని బాధపడుతూ నేను భానుప్రకాష్ రెడ్డి గారికి సూచనలు ఇస్తున్నా మీ ద్వారా. భానుప్రకాష్ గారు, భానుప్రకాష్ గారు వారు వినిపిస్తారు. చెప్పినటువంటి అన్ని పనులు మేము ఇప్పుడు చేస్తున్నామన్నా. తిరుమలలో ఇప్పుడు గతంలో ఆ నెయ్యికి టెస్ట్ చేసే ల్యాబ్ లేదు. ఆ వసతిని మా ధర్మకర్తల మండలిలో వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మేము ఆ వసతిని అక్కడ ఏర్పాటు చేస్తాం. గీ టెస్టింగ్ గతంలో మనం పక్క రాష్ట్రాలు మైసూరుకి పంపించామన్నా. ఈరోజు టీటీడీనే నిర్వహించుకునే పరిస్థితిలో మేము వచ్చాం. ప్లస్ మిత్రులు మాట్లాడుతూ ఎంతసేపు గోవు అంటున్నారు అన్న. నా దగ్గర విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు పాడుపడిపోయినటువంటి దానా, అంటే ఆవులకి మూగజీవులకి పాడుపడినటువంటి దానా, అలాగే ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చారన్న. ఎంత దారుణం అన్న, ఎంత దారుణం చెప్పండి. మీరు ఇవి మాట్లాడండి. వాస్తవం నేను ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా. విజిలెన్స్ రిపోర్ట్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడేటువంటి ప్రభుత్వంలో ఉంటే అధికారులు ఇచ్చినట్టు రిపోర్ట్ అన్నా. ఇప్పుడు మీరు ఇంకా అపచారాలు, అవినీతి అంటున్నారు. పరకామని చెట్టు కింద పంచాయతీ చేసేది ఏందన్నా? వెంకటేశ్వర స్వామి మూల విరాట్ లోపల గర్భగుడిలో మూల విరాట్ ముందున్నటువంటి రాముల వారి వేలు తెగిపోయిందన్న 2021లో. బంగారు తొడుగు పెట్టి సంప్రోక్షణ చేయాల్సింది పోయి 3.5 సంవత్సరం గాలికి వదిలేశారు. ఇదే వెంకటేశ్వర దగ్గర జరిగితే ఇట్లుంది, ఏసు దగ్గర జరుగుంటే ఇదే విధంగా ఉండేదా చెప్పండి? ఎంత బాధతో మాట్లాడుతున్నా. వాస్తవాలు మాట్లాడుతున్నా. ఎక్కడ అబద్ధాలు చెప్పట్లే. నేను ఎక్కడ అబద్ధాలు చెప్పట్లేదు. మీరు మొన్న అన్నారు అపచారం, అవినీతి అని. మందు బాటలు తీసుకోపోయి పెట్టింది సాక్షి సంస్థ ఫోటోగ్రాఫర్ అన్నా. అది మీరు క్రియేట్ చేస్తే సార్ వీడియో విజువల్స్ భానుప్రకాష్ రెడ్డి గారు మీరు క్రియేట్ చేస్తే ఎట్టా? మీరు చెప్పకూడదు కదా. క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో జరిగినటువంటి కార్యక్రమం. ఎక్కడ కొన్నాడో మంజు బాటలు అన్ని మీరు అన్ని అడ్డంగా మాట్లాడితే ఏం చేయలేమన్నా. దయచేసి వాస్తవాలతో ఆధారాలతో సార్ నేను అడ్డంగా మాట్లాడలేదు. నేను కూడా వాస్తవాలు అన్ని మీ దగ్గర మాట్లాడేటప్పుడు వాస్తవాలే మాట్లాడుతున్నాం. మేము ఏదో మసిపూయాలని మేము అనుకోవట్లేదు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ఇది లేక స్వామివారి క్షేత్రాన్ని అడ్డంగా పెట్టుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. అందుకనే ప్రతిసారి చెప్తున్నారు టార్గెట్ తిరుమల వైసీపీ, టార్గెట్ తిరుమలతో వైసీపీ పనిచేస్తుంది. వైసీపీ లీడర్ నుంచి క్యాడర్ వరకు మాట్లాడుతున్నారు. ఆధారాలు ఉంటే మాట్లాడండి. ఎస్, ఆధారాలు ఉంటే మాట్లాడండి. మేమైనా తప్పు చేస్తే చెప్పండి, సరిదిద్దుకుంటాం. మళ్ళీ చెప్తున్నా. తప్పులు జరిగే అవకాశం కూడా లేకుండా మేము పనిచేస్తున్నాం. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు అంటే చిలుక పలుకులాగా ఉన్నాయి. ఆయనకు వాస్తవాలు వదిలేసేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని సపోర్ట్ చేయడం కోసమే మాట్లాడుతున్నట్టు మనకు కనపడుతుంది. మీరు వినండి. మీరు కూడా ఒక నిమిషం వినండి. మధుసూదన్ ఒక నిమిషం విను ఫస్ట్. బేసిక్ గా నువ్వు ఈ రోజు ఎలుకలు తిరుగుతున్నాయి, నత్తలు తిరుగుతున్నాయి, వాటి మీద యాక్షన్ తీసుకోలేదని చెప్తున్నావు కదా. ఈ రోజు రాష్ట్రం మీద పడి కుక్కల్లాగా మరుగుతున్న జగన్మోహన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వేణుగోపాల్ రెడ్డి గారు అలాంటి వర్డ్స్ ఏమి యూజ్ చేయదు ప్లీజ్. ఒక నిమిషం. కల్తీ లడ్డు గురించి మాట్లాడేదానికి మీకు ఎక్కడ చిత్తశుద్ధి లేదు. కల్తీ జరగలేదని చెప్పి ఈ రోజు ప్రూవ్ చేయడానికి కూడా మీ దగ్గర లేదు. కల్తీ జరిగిందని చెప్పి ఖచ్చితంగా అర్థమైపోయింది. సిట్టు నివేదికలో వాస్తవాలు బయటకు వచ్చి దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇలా డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. అదొకటి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంద్రా అంటే ఈ రోజు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు ఏమాత్రం ఇది ఉన్నా, మేము గతంలో భారతమ్మ గారి మీద ఒక కామెంట్ చేస్తే మా పార్టీ కార్యకర్త కిరణ్ అనే అబ్బాయి, మా పార్టీ క్రమశిక్షణ సంఘం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుని ఆ పిల్లని జైల్లో పెట్టాం. ఆ పిల్లోనికి కావాల్సిన అన్ని ఇచ్చాం. ఎలాంటి ఆన్ ఆర్డర్ నిర్వహణ చేయకూడదు, రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవ్వకూడదు, మహిళల మీద దాడులు చేయకూడదు. అది ఎవరి అయినా కూడా, మహిళ అంటే మహిళనే, మనిషి అంటే మనిషి. అది మా పార్టీ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అంబటి రాంబాబు గారు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎందుకు మీరు మాట్లాడలేకపోతే ఎందుకు ఆయన మీద యాక్షన్ ఒక స్మాల్ కార్యకర్త కిరాకార్పి అనేవాడు ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అనేటువంటిది ఈ విధంగా మాట్లాడుతుంటే మీరేం తీసుకున్నారు, మీరేం యాక్షన్ తీసుకున్నారు? ఈ రోజు కూడా కిరాకార్పి అనేవాడు జగన్మోహన్ రెడ్డి నా కొడుకు, జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అంటున్నాడు. ఈ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి మీద నీ అమ్మ మొగుడు కన్నారా? నీ అమ్మ మొగుడుదా? లేకపోతే మీ అమ్మమ్మ మొగుడు దాన్ని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆ రోజు మీరు గెలిపించరా? ఆ రోజు మీరు గెలిపించరా? కానీ మీ హోమ్ మినిస్టర్ తప్పనేది మీరు ఒప్పుకుంటారు, అంబటి గారు ఒప్పుకున్నారు, బట్ ఒప్పుకున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సరే దాడులు ఎవరు కూడా, అది ఎవరు చేసిన దాడులు ఎవరు కూడా ఒప్పుకోరు. బట్ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సింది కూడా అని కూడా ఆయన ఎందుకు చెప్పలేకపోతారు? ప్రతీకార చర్యగా ఎందుకు తీసుకుంటున్నారు? సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి విషయాలు ఒక్క ప్రెస్ మీట్ పెట్టి నన్ను మాట్లాడండి సార్, నన్ను మాట్లాడండి. వీళ్ళకేదో బూతులు తెలియనట్టు, వీళ్ళేదో ఒక బూత్ అనేటువంటి మాట వీళ్ళకి తెలియనట్టుగా మాట్లాడుతున్నారు సార్, శుద్ధపప్పులాగా మాట్లాడుతున్నారు. వీళ్ళ మాటలన్నీ వింటే సభ్య సమాజం తలదించుకుంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మాట్లాడేటువంటి సాక్షాత్తు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మనమే వినలేము. సాక్షాత్తు ఈ రోజు ఉన్నటువంటి స్పీకర్ ఏం మాట్లాడుతున్నాడు? ఒక పోలీసులు కూడా ఎంత ఘోరంగా మాట్లాడు అంటే ఘోరంగా మాట్లాడు. అంత స్పీకరు, డిప్యూటీ స్పీకర్ అదేవిధంగా మాట్లాడు. వీళ్ళు పోయి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుక్కలు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు కుక్కలు అని మీరు మళ్ళీ కాదు లేని విషయాలు ఎందుకండి? ఇప్పుడు ఆయన చెప్పే కాదు అయిపోయింది, అది అలా కాదు. ఇప్పుడు వాళ్ళు అన్నారు మేమన్నారు వాళ్ళు అన్నామంటే ఎక్కడి వరకు? సార్ ఈ రోజు సార్ అంబటి రాంబాబు గారు తప్పు చేశారా? ఓకే. లేకుంటే జోగి రమేష్ గారు తప్పు చేశారా? ఓకే. అసలు జోగి రమేష్ గారు తప్పు చేశారంటే సభ్య సమాజం తలదించుకోవాలి సార్. అసలు ఆ పరికరాలు, ఆ యొక్క ఎక్విప్మెంట్ ఎవరు పెట్టారు మొలకల చెరువులో, వాళ్ళు వదిలేసి జోగి రమేష్ని తగులుకొని జోగి రమేష్ మీద కేసు పెట్టడం అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటి ప్రక్రియ సార్ అది. సరే వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు చట్టం మీ చేతిలో ఉంది, పోలీసులు మీ దగ్గర ఉన్నారు, వ్యవస్థ అంతా కూడా మీ దగ్గర ఉంది. దాన్ని ఏ విధంగా న్యాయపరంగా, ధర్మపరంగా, చట్టపరంగా ఎదుర్కోవాల్సింది పోయి మీరు మీ కార్యకర్తలు ఉన్నారు, మీకు పెయిడ్ రౌడీస్ ఉన్నారని చెప్పని వాళ్ళని ఇళ్ల మీద దాడికి పంపించి పోలీసులు సాక్షిగా బాంబులు వేసేటువంటిది సంస్కృతి తప్ప కాదని మీరు ఒకసారి చెప్పండి. మీరు పోలీసులు అందరూ కూడా ఉన్నారు. ఈ తెలుగుదేశం మోకల్లో పోలీసులు కూడా లేకుండా ఉంటే కూడా బాధ ఉండదు. పోలీసులు సాక్షిగా తెలుగుదేశం మోకలు దయచేసి దౌర్జన్యం ఇది సభ్య సమాజం పోలీసులు మీరే కంట్రోల్, పబ్లిక్ రియాక్ట్ కాకుండా మీరే చూసుకోవాలంటే ఎట్లా? ఇంకేం చేయాలి? ముఖ్యమంత్రి అంటే ఏందనుకున్నారు? ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం ముఖ్యమంత్రి అంటే? ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీని విమర్శించడమా? రాజీనామా చేసినాను, ఎందుకు రాజీనామా చేయాలి అన్ని చెప్తాను, వినండి. 2 నిమిషాలు టైం అయిపోతుంది. నువ్వు అడిగావు కదా, నాకు టికెట్ ఇచ్చేసి కరుణాకర్ రెడ్డి మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు. నేను అడ్డంగా కూర్చొని మళ్ళీ ఆ టికెట్ తెచ్చుకుంటే నన్ను గెలవనీయకుండా అడ్డుపడ్డాడు. అవన్నీ చెప్తే మీకే పరువు పోతాది. నువ్వు దేశకి నేత, అందుకని పార్టీ సపోర్ట్ చేయకపోయినా సరే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా నిలబెట్టినా, నువ్వు నిలబడ్డ పార్టీ వైఎస్ఆర్ సపోర్ట్ చేయకపోయినా నువ్వు దేశకి నేత కాబట్టి నువ్వు చూసి టపా ఓట్లు వేసి నువ్వు వైఎస్ఆర్సీపీ గెలిచిపోయావు. మళ్ళీ గెలిచిపోయి అధికారం పోగొట్టుకుంటే This brightening vitamin C serum help brighten my skin in 5 days. Give visible brighter skin in just 5 days and fade pigmentation. కాదు మీ ఇద్దరు మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. ఒక నిమిషం. ఎస్ మనకు సమయంలో భానుప్రకాష్ గారు ఫైనల్ గా జనరల్ గా సామాన్యులకు వచ్చే సందేహానికి సంబంధించి అడుగుతున్నాను. టీటీడీకి ఉన్న నిధులకు సంబంధించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు. బట్ నిఘా వ్యవస్థ అంత కఠినంగా ఉన్నప్పుడు నిజంగా టీటీడీ బోర్డు మీద సవాళ్ళు ఏంటి ఇప్పుడు ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా? ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు అనిల్ కుమార్ గారు ఈవోగా ఉన్నారు, ఇప్పుడు ఈవోగా